ఈ సినిమా నచ్చితే బాగుందని షేర్ చేయండి, నచ్చకపోతే బాలేదని షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మంచికి ప్రచారం అవసరం, చెడుకి జాగ్రత్త అవసరం. నాకు మీ షేర్ అవసరం. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. లెట్స్ బిగిన్ ద షో. ఇదిగో ఎవరమ్మా అక్కడ, లైట్ ఆఫ్ చేయండి. कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते। उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमाह्निकम्। कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते। उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमाह्निकम्। उत्तिष्ठ उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज। उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठ उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज। उत्तिष्ठ कमलाकान्त। దరిద్రం కాకపోతే రోజు టీకి డబ్బులు మర్చిపోతావేంట్రా? నీలో గజనీ కమింగ్ సూన్ రోయ్. గర్ల్ ఫ్రెండ్ దూరంగా ఉంటే బ్యాటింగ్ బాగా చేయగలను అని చెబుతున్న విరాట్ కోహ్లీ మొత్తానికి ఒప్పుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాకి జ్ఞాన మనోరంజిత్ అనే షార్ట్ ఫిల్మ్ మేకర్కి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రకటించిన రామ్ చరణ్ కర్మరా బాబు. రామకృష్ణ ప్రసాద్ని చంపడం సెల్ఫ్ డిఫెన్స్లో భాగమే తప్ప కావాలని చేసింది కాదు కాబట్టి హత్య చేసిన వాళ్ళది తప్పే కాదని తేల్చి చెప్పి కేసుని క్లోజ్ చేయాల్సిందిగా పోలీస్ శాఖ వారికి సూచించిన సుప్రీంకోర్టు ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకు ఇచ్చావు? పెళ్ళయిందా? అయింది. అయితే మగాళ్ళకి సెక్స్ తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది? అరే జఫా, నోటెందుకు ఇచ్చావురా? చెప్పురా. జఫా అంటే ఏంటి? తెలీదు. అయితే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ నోట్ నీకు ఎందుకు ఇచ్చానో తెలియకపోతే నష్టం లేదు. అన్నా ఒకటి. పిచ్ అనేది మనిషికి ఉండాలి, మొక్క భూమికి ఉండాలి, పిచ్చి మొక్క చెత్తలో ఉండాలి. ఏరా మేనేజరు, మరి ఆ పిచ్చి మొక్కలేంట్రా? బంగారం లాంటి నా స్థలంలో ఉన్నాయి.
ఏం మెయింటైన్ చేస్తున్నారా ఈ విలాస్ని నువ్వు? రేపటికల్లా క్లీన్ చేయించలేదనుకో, నీ పోస్ట్ కోసం బయట 100 మంది పోటీ పడుతున్నారు, గుర్తుంచుకో. అరే నాకు తెలియక అడుగుతాను, నీవు ఒక్కడికి అంత బిల్డింగ్ ఎందుకురా? ఉద్యోగం చేస్తున్నావా లేక నీ ఫ్యామిలీ తెచ్చి కాపురం చేస్తున్నావా? ఆ బిల్డింగ్ వెంటనే కూల్ చేయించు. కూల్ చేసిన తర్వాత ఇంజనీర్ని పిలిపించి ఇక్కడ ఇంకో 2 విల్లాస్కి ప్లాన్ గీయించు. కట్టించి అమ్మితే డబ్బు వస్తుంది. అంతేగాని ఇక్కడ వాటర్ ఫౌంటైన్లు, కమ్యూనిటీ పార్కులు లాంటి చెత్త ఏం ప్లాన్ చేయకండి, డబ్బులు వేస్ట్. అర్థమైందా? కొనిపెట్టాయి. వెళ్ళిపోయిందా? ఉన్నాయా? వెళ్ళిపోయినట్టుంది. ఇంకా ఉన్నాయా? దండగ ఎదోళ్ళకి జీతం ఇచ్చి దండగ. కారులో బుద్ధింకలు ఏంటరా? నేను ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఉందిరా ఈరోజు పని చేయడం రాని పనికి మళ్ళీ జీతం దండగ ఎదోళ్ళకి. జాగ్రత్తగా ఉండాలి. హే వందన, ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా స్టేషన్కి. ట్రైను 3 hours లేట్ అంట. పర్లేదులే, నేను వెయిట్ చేస్తాను. డూ యూ మిస్ మీ? మీ టూ బేబీ, ఐ మిస్ యూ. దెన్ కిస్ మీ. కిస్ మీ డా, కిస్ మీ. మిస్ యూ బేబీ, బాయ్. హలో 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 సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ రెట్రో మెడికల్స్. మీకు ఏమైనా మెడిసిన్స్ కావాలంటే చెప్పండి, ఫ్రీ డెలివరీ ఇస్తాం సార్. అబ్బా, అలాగైతే మందులు కూడా ఫ్రీగా ఇచ్చేయండి. మీకోసం ఎయిడ్స్, స్వైన్ ఫ్లూ, ఎబోలా అవి కూడా తెచ్చేసుకుంటాను. వెదవ నాన్సెన్స్.
రైల్వే స్టేషన్కి పోనీ. యూజువల్గా కార్ డ్రైవర్స్కి హిపోకాంపస్ ఎక్కువ ఉంటుంది. ద ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ అసోసియేటెడ్ విత్ మెమరీ అండ్ నావిగేషనల్ ఎబిలిటీస్. ఇదేమన్నా కాల్ ట్యాక్సీ అనుకుంటున్నావా? దిగరా కిందికి. నీకు మేక్ ఎ విష్ గురించి తెలుసా? అందులో మెంబర్వా? చిచి కాదు, మరి కోరిక తీర్చుకునే ఫౌండేషన్ అని. నా కోరికలు తీర్చుకోవడానికి నేను పెట్టుకున్న ఫౌండేషనే కోరిక తీర్చుకో. ఏం కోరికలరా? ఫ్రీగా కార్లో రైల్వే స్టేషన్ వెళ్ళాలనేది నా కోరిక. నా కోరిక తీర్చొచ్చుగా. కార్ దిగరా. అంతేనా? ఇంకేం లేదా? ప్లీజ్ గెట్ డౌన్. Give a fuck. Get the hell out of here, man. కారుందని బాగా పొగరే. నాకు కూడా ఉంది పొగరు. గన్స్లో ఫేక్ ఒరిజినల్ ఉండవు డియర్, బుల్లెట్స్లోనే ఉంటాయి. స్టేషన్ పోనీ. సరే ఏంటండి మీరు? సారా నువ్వే మాయ చేసావో గానీ. నువ్వు పోనీ. పోనీ అంటే ఎలా సార్? భయం వేస్తుంది. నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను సార్. నేను నడపలేను. కావాలంటే డబ్బులు ఇస్తాను, తీసుకోండి. సరేరా, నీ భయం పోగొడతా. కాసేపు ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామా? గన్ మీ చేతిలో ఉంది కదా సార్. మీరు ఏం చెప్పినా చేయాలి కదా సార్. అరే, ఏదైనా మనసులోంచి రావాలరా. నువ్వు అలా ఫీల్ అయితే ఎలా చెప్పు? నేను వెళ్ళిపోతాను లేరా, నీకు అంత ఇబ్బందిగా ఉంటే. సార్ మీకన్నా ఖర్చులకు డబ్బులు కావాలా? చెప్పండి, ఇస్తా. వద్దు, క్యారీ ఆన్. బా ఎంత మంచోడు. ఏంటి మళ్ళీ వస్తున్నాడు? ఏంటండి డబ్బులు ఇమ్మంటారా? ఏం లేదు, వెళ్ళే ముందు నేను షూట్ చేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఏమంటావు? ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామా? ఇదిరా మనసులోంచి రావడం అంటే. నౌ ఐఎమ్ గ్లాడ్ మై డియర్. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఏంటి, చాలా ఓపెన్గా మాట్లాడుకుందాం. నువ్వు మాత్రం నో మెయింటైన్ చేయాలి రోయ్. సరే సరే సార్. పెళ్ళైందా? అయింది సార్. మ్యారీడ్ కపుల్స్లో ఎందుకు వైఫ్స్ కంటే హస్బెండ్సే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎక్కువ చీట్ చేస్తారు? తెలీదు సార్. బర్త్ కంట్రోల్ పిల్లు ఆడాళ్ళు ఎందుకు వేసుకోవాలి, మగాళ్ళు ఎందుకు వేసుకోరు? బర్త్ కంట్రోల్ పిల్ల నేను ఎప్పుడు ట్రై చేయలేదు సార్. సరే చెప్పు. వై ఈస్ గెటింగ్ మ్యారీడ్ కాల్డ్ టైయింగ్ ద నాట్, అండ్ వై డూ మెన్ ఫీల్ స్లీపీ ఆఫ్టర్ సెక్స్? టైం నాట్ తెలీదు సార్. నిద్ర వస్తుంది సార్, ఎందుకో తెలీదు సార్. లైఫ్ ఎలా ఉంది? ఏ లైఫ్ సార్? నువ్వు అనుకునేదేరా. సూపర్ సార్. అవును సార్, మీరు పెళ్లి చేసుకోలేదా? చేసుకోలేదురా.
ఎందుకు సార్? సెక్స్ 2 రకాలు. ఒక డబ్బులు ఇచ్చేసేది, రెండోది ఫ్రీగా చేసేది. ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ సెక్స్ చాలా కాస్ట్లీ. నేనేమో పేదోండి, అందుకే చేసుకోలేదు. 2 రకాల? నాకు ఒక రకమే తెలిసి ఏంటో. హలో, ఒక్క నిమిషం ఆగు. ట్రైన్ 3 అవర్స్ లేట్ అంట, ఇంకా స్టేషన్కి వెళ్ళలేదు. హలో 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 హలో, ఒక్క నిమిషం ఆగు ఆగాగు. సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, పక్క వస్తున్నాను. చెప్పు చెప్పు, ఇప్పుడు చెప్పు. అంత టెన్షన్ పెట్టావు కదరా.
చందు సార్. అవినాష్, రే రే అవినాష్, ఏదో ఒకటి చేయరా, ఏదో ఒకటి చేయరా. వాడు వందనం చంపాలనుకుంటున్నాడు రా. టెన్షన్ పడకండి, నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి. చంపేస్తాడు. మీ వైఫ్ ఢిల్లీ నుంచి కదా వస్తున్నారు, ఏ సీట్ లో ఉన్నారు? 24 సేవ్ చేయరా ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. మా కానిస్టేబుల్స్ సెక్యూరిటీగా పంపిస్తాను, ముందు వెళ్ళి వాడి సంగతి ఏంటో చూద్దాం. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం కదా ప్లీజ్. టెన్షన్ పడకండి, నేనున్నానుగా, టెన్షన్ పడకండి. మా కానిస్టేబుల్స్ వెళ్తారు, డోంట్ వరీ. అక్కడ నా పిల్లం పోతుందంటే వాడిని ఏమన్నా పట్టుకుందాం అంటావు ఏంట్రా? అక్కడే ఉన్నానికి వాడిది ఏమన్నా ఆఫీసా? ఈ పాటికి వాడు స్టేషన్ కూడా వెళ్ళిపోయింటాడు రా. పదరా. ఎక్కడికి పోతాడు సార్? నేను ఎంటర్ అయిన తర్వాత వాడు తప్పించుకోగలడా? నా మాట వినండి, వెళ్దాం పదండి. అరెస్ట్ చేస్తే ఏదో ఒక రోజు మళ్ళీ వాడు బయటికి రాడా? చంపాలని కూడా ఇప్పుడైతే తెలిసింది. ఇంకోసారి తెలియకుండా అటాక్ చేస్తే ఎలా సేవ్ చేసుకుంటారు? అయితే వాడు ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. అప్పుడు వాడు ఒక్కడే ఉన్నాడా, వాడు వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా తెలుస్తుంది. ఆ తర్వాత వాడిని మనం చంపేద్దాం. చెప్తాడా? ఏసీపీ అవినాష్ ఇక్కడ, పదండి. హలో, ఎవడ్రా నువ్వు? ఎవడు? మా కానిస్టేబుల్స్కి ఇన్ఫార్మ్ చేశాను, మీరు టెన్షన్ పడకండి, పదండి. అవినాష్, జాగ్రత్త పట్టుకోరా అన్ని. అందరం చంపాలనుకుంటావురా? నీకుందిరా ఈరోజు. రే అవి, ఆ గన్ జాగ్రత్తగా పట్టుకోరా. హూ ఆర్ యు మై డియర్? ఇలాంటి అటు ఇటు కాని వేషాలు వేస్తే నీ పెళ్ళమే ఎవరితో ఒకరితో రేప్ చేయించుకుంటుంది. అందరం చంపాలనుకుంటావురా? ఎవడరా నువ్వు? అవే, ఈరోజు వీడి చావు ఫిక్స్. నాలుగు వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 54 ఉపపురాణాలు, 108 ఉపనిషత్తులు, 1000 తెలుగు కావ్యాలు, 1000 సంస్కృత కావ్యాలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు,
నిత్యం దైవారాధన ధ్యానం తప్ప మరింకొకటి తెలియని శివాంజనేయ స్వామి గుడి ప్రధాన అర్చకుడు నా అన్న రామకృష్ణ ప్రసాద్. రామకృష్ణ ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్. గెట్ రెడీ ఫర్ ద బ్యాంగ్. అవినాష్, వీడికి పోలీసోడి బుల్లెట్ పవర్ తెలియాలి. నాకు చంపే ధైర్యం లేదు, కానీ చంపించే స్థాయి ఉందిరా. అవినాష్, హెడ్లో దూర్పాల్ బుల్లెట్ దూర్ చేయి. పడిపోరా. రే వెళ్ళిపోతున్నాడు రాడు. తొందరరా తప్పించుకున్నారా వదండి. మోసం చేస్తావా? మనిషివేనా? మానవత్వం లేదా? జఫా అంటే అన్ ఇంపార్టెంట్ పర్సన్ హూ కెనాట్ హ్యావ్ చిల్డ్రన్. అండ్ మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వెతికాను, కానీ అర్థం కాలేదు. లైట్ తీసుకున్నా. అయినా అన్నీ తెలియాల్సిన అవసరం లేదని మీరేగా చెప్పారు. దోమ మీదకొస్తే చంపుతాం, ఏనుగు మీదకొస్తే చస్తాం, కుక్కని పక్కలో పడుకోబెట్టుకుంటాం. పులికి భయపడతాం, మనిషిని భయపెడతాం. నిప్పు కాలుస్తుంది, కత్తి కోస్తుంది, పాము కాటేస్తుంది, వాటి లక్షణం. మరి మనిషి కాల్చేస్తాడు, కోసేస్తాడు, కరిచేస్తాడు, నలిపేస్తాడు. ఒకడికి లొంగిపోతాడు, ఇంకొకడిని లొంగ తీసుకుంటాడు. ఆరితేరిపోయాడు. ఏ కోడిని మేకని ఆవుని చంపు తినే మనిషికి గుర్తురాదా? ఏ సింహానికో ఏనుకో దొరికితే ఏంటి పరిస్థితి అని? ఆడెవడో నా 10 రూపాయలు నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ అరే
ఎవరినో చంపుతున్నారే, ఆపడం పక్కన పెట్టు, కనీసం ప్రశ్నించలేదే. మానవత్వం. మరి నన్ను చంపడం మానవత్వమా? నిన్ను చంపితే హత్య అనర్రా, శిక్ష అంటారు. తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. ఒప్పుకుంటావా? నిజం చెప్తే చంపవని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు మాత్రం వదులుతానా? నేను పోలీసు వాడినేరా, నీలంటోడిని ఎంతమందిని చూసుంటాను. నువ్వు నిజం చెప్తే ఈ గ్యాప్లో నేను వదిలేయాలనిపించచ్చు. నిజం ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? నేను చేసే ఇల్లీగల్ మైనింగ్కి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న శివాంజనేయ స్వామి టెంపుల్ అడ్డొచ్చింది. దాన్ని కూలగొడదాం అనుకున్నా. నీ అబ్బా అవినాష్గా! కానీ దానికి నీ అన్న రామకృష్ణ అడ్డొచ్చాడు. వాడిని మామూలుగానే చంపేస్తే పూజారిగా వాడుకున్న మంచి పేరు పోదు. అందుకే పూజకు వాడిని మా ఇంటికి పిలిచి తీర్థంలో విషమిచ్చి చంపించాను. బయట అందరికేమో పూజ చేయడానికి మా ఇంటికి వచ్చి వాడు మా ఆవిడ మీద రేప్ అటెంప్ట్ చేస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం తను షూట్ చేసిందని ప్రూవ్ చేసాం. నా ఇన్ఫ్లుయెన్స్ కూడా యూజ్ చేయడంతో పోస్ట్ మార్టంలో కూడా బుల్లెట్తో చచ్చాడని ఉంటుంది, కానీ పాయిజన్ వల్ల కాదురా. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని మా అన్నతో కలిసి ఉందాం అనుకున్నాను రా, కానీ వచ్చేసరికి ఆయన బూడిది మిగిలింది. నిజం ఒప్పుకున్నాం. నిన్ను చంపకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టాలనుంది. నిన్ను చంపను. చంపిస్తా. ఏ మట్టి కోసమైతే నా అన్నను చంపావో ఆ మట్టి దగ్గరే నేను చంపుదాం అనుకున్నాను రా. చంపను అని చంపిస్తున్నావు కదరా. యాక్చువల్గా నీకు ఫేవర్ చేస్తున్నాను రా. ఈ మట్టితో ఏదో చేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు ఇక్కడే హ్యాపీగా ఉండి ఏది కావాలంటే చేసుకో. మనిషి అన్నావు, మానవత్వం అన్నావు, ఇప్పుడు చంపుతున్నావు. ఇదేమి ధర్మం? మనిషితో చేసే యుద్ధానికి ధర్మం కావాలరా. నువ్వు జంతువు, నువ్వు చస్తే యుద్ధం అనరు, నిన్ను చంపితే వేట అంటారు. అవినాష్ ఎస్ఐ అమ్మా వందన, మా కానిస్టేబుల్స్ నేను తీసుకొస్తారు. గుడి దగ్గరికి వచ్చా అమ్మా. చందు కూడా ఇక్కడ ఉన్నాడు.